ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 6వ భాగం. కపాలమోక్ష అనుభవ ఆత్మకథ. యోగిత ప్రముఖ న్యూస్ పేపర్లో పేరు ప్రఖ్యాతులు పొందిన జర్నలిస్ట్. ఈమె ఏడాదికి లేదా 2 ఏళ్లకొకసారి న్యూస్ పేపర్ యందు ఆర్టికల్స్ రాస్తుంది. ఈమె వ్రాసే ఆర్టికల్స్ చదవటానికి కొన్ని కోట్లాది మంది పత్రికాభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. కారణం, ఈమె రాసే ప్రతి ఆర్టికల్ మీద ఎంతో పరిశోధన పరిశ్రమ చేసి తను తృప్తి పడితే కానీ ఆ ఆర్టికల్ న్యూస్ పేపర్లోనికి రాదు, ముద్రించదు. ఇంతటి పరిశోధనాత్మక ప్రతిభాశాలికి ఉన్నట్టుండి ఆధ్యాత్మిక విషయాల మీద, అది కూడా కపాలమోక్షం అంశం మీద పరిశోధన చేసి ఆర్టికల్ రాయాలని సంకల్పం కలిగింది. దానితో తనకి తెలిసిన యోగ గురువులను కలిసి వాళ్ళు రచించిన యోగ గ్రంథాలను, పురాణ ఇతిహాసాలను, ఇతర పుస్తక గ్రంథాలను చదవటం ప్రారంభించింది. అరుణాచల రమణ మహర్షి, అలాగే శ్రీ కంచి నడయాడే దైవమైన శ్రీ చంద్రశేఖర సరస్వతి, అలాగే కాశీక్షేత్రమునందు నడయాడే కాశీ విశ్వనాథుడైన శ్రీ త్రైలింగస్వామి, అలాగే ఈ క్షేత్రంలో ఉండి గృహస్థ ఆశ్రమంలో ఉన్న శ్రీ లాహిరి, ఇలా కొంతమంది స్త్రీలు కూడా యోగ సాధన చేసి మోక్షప్రాప్తి పొందినారని తెలుసుకొని, ఇలా వీరందరూ ఎలా కపాలమోక్షం పొందినారో తన పరిశోధనల ద్వారా తెలుసుకుంది. అలాగే హిమాలయాలలో ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్న మహావతార్ బాబాజీ, శ్రీ శంకరాచార్యుడు, యేసు ప్రభు, సదాశివమూర్తి, దత్తాత్రేయుడు, వీళ్ళ గురించిన వివరాలు తెలుసుకొని ఆశ్చర్యం చెందింది. కాకపోతే కొంతమంది యోగులు అమరత్వం పేరుతో కపాలమోక్షం పొందితే, మరికొంతమంది చిరంజీవి తత్వంతో కపాలమోక్షమును పొందకుండా ఎందుకు ఉన్నారో ఈమెకి ఒక పట్టాన కారణం తెలియరాలేదు. ఇదే విషయాన్ని తనకి తెలిసిన ప్రముఖ యోగ గురువులను కలిసి అడిగితే, అందులో కొందరు లోక కళ్యాణం కొరకు అలాగే ఉన్నారని, మరికొందరైతే కర్మ నివారణ కోసం సాధన చేస్తూ అలా ఉన్నారని, ఇలా విభిన్న సమాధానాలు చెబుతూ ఉండేసరికి యోగితకి ఇందులో ఏదో తెలియని రహస్యం దాగి ఉందని అనిపించి, అసలు కపాలమోక్షం అంటే ఏంటో తెలుసుకోవడం కాదని అనుభవంగా చూడాలని గుప్తయోగిగా పేరుగాంచిన శ్రీ పరమహంస పవనానందను కలవటానికి ఈమె కాస్త కాశీక్షేత్రానికి చేరుకుంది. అతి కష్టం మీద మారుమూల ప్రాంతంలో ఉన్న పాతాళంలో ఉన్న గుహయందు గుప్తయోగి యోగ సాధన చేస్తున్నారని తెలుసుకొని, ఈ గుహలో లోపలికి వెళ్ళటానికి భూమి లోపల 1300 అడుగుల లోతులో ఉన్న 3600 మెట్లు దిగి లోపల తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉన్న ఒక బక్కపలచని ఎముకల గూడులాగా ఉన్న గుప్త యోగిని ఈమె చూడటం జరిగింది. విచిత్రం ఏమిటంటే, అప్పటిదాకా ఎవరికీ నమస్కరించని ఈమె ఉన్నట్టుండి ఈయనను చూడగానే ఈయన ముఖంలో కనిపించే బ్రహ్మ తేజస్సుకి సమ్మోహనం చెంది నమస్కరించింది. ఆయన కాస్త ఈమె రాకను తన మనోనేత్రం ద్వారా గమనించి, వచ్చావా తల్లి, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. గత జన్మల్లో నువ్వు నా ప్రియ శిష్యుడివి, కానీ అనివార్య కారణాల వలన నీ మనస్సు చలించి భోగభాగ్యాలయందు ఆసక్తి కలిగి మాయామోహిత శరీర జన్మలు పొందినావు. ఇదియే నీ ఆఖరి జన్మ, ఏం కావాలి చెప్పు. యోగిత వెంటనే, స్వామి, మిమ్మల్ని చూడగానే నా మనసు స్తబ్దత అయింది, ప్రశాంతమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు నాకు తెలిసినట్లుగా నా మనసు స్థితి ఉంది. మీరు చెప్పిన కారణాలు నిజమే కావచ్చును, కానీ నాకు కపాలమోక్ష అనుభవం కావాలి. అమ్మా, మోక్షం అంటే అది ఒకరికి చూపించడానికి, ఒకరికి చెప్పడానికి అందేది కాదు. మనస్సు, బుద్ధి, అహం, చిత్తము లేని స్థితి, పంచశరీరాలు లేని స్థితి, మాటల్లో చెప్పటానికి, వాక్యాల్లో వ్రాయటానికి చెప్పలేని స్థితి, ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవలసిన స్థితి అని చెప్పగానే, స్వామి, నా ఉద్దేశం ఇప్పటిదాకా నేను ఎవరినీ కూడా కపాలమోక్షం పొందుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. కేవలం ఇది పొందిన వారి గురించి పుస్తక గ్రంథాల్లో మాత్రమే చదివాను.
కానీ నాకు ఈ కపాలమోక్ష అనుభవం ప్రత్యక్షంగా చూడాలని ఉంది. నా కళ్ళ ముందర మీరు ఎవరికైనా కపాలమోక్షం ఎలా కలుగుతుందో మీ యోగశక్తితో నాకు చూపించగలిగితే దానిని నేను నోట్స్గా రాసుకొని లోకానికి చెబుతాను అని అనగానే, ఓ అలాగే, ఎవరికో ఎందుకు, నేనే నీ కళ్ళ ముందర కపాలమోక్ష విధానం చూపిస్తాను. నువ్వే నీ కళ్ళతో ప్రత్యక్షంగా చూడు, స్వయంగా దానిని అనుభవించు, లోకానికి చాటి చెప్పు. అంటే స్వామి, ఇప్పుడు మీరు నా కోసం నా కళ్ళ ముందర కపాలమోక్షమును పొందుతారా? ఎంతటి విచిత్రం! అయితే దీనికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాను అంటూ ఆటోమేటిక్గా పనిచేసే 5 ఫోటో కెమెరాలు ఈయన చుట్టుపక్కల అమర్చింది. కాంతి కోసమని బల్బులు అమర్చింది. వీడియో కెమెరాలను అమర్చింది. వీటన్నింటినీ గుప్తయోగి ఒకసారి తేరిపారా చూసి, అమ్మా, నువ్వు నా ఎదురుగా పద్మాసనంలో కూర్చో. నా శరీర మార్పులు నిశ్చింతగా చూడు, గమనించు. కపాలమోక్షం విధానం ఎలా జరుగుతుందో ప్రత్యక్ష అనుభవంగా నీ కళ్ళతో గమనించు అని చెప్పి యోగనిద్రావస్థలో కళ్ళు మూసుకున్నారు. ఈ విషయం గమనించిన యోగిత కూడా అమర్చిన కెమెరాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని గమనించి నిశ్చింతగా, ప్రశాంతంగా ఈయన శరీరంలో జరిగే మార్పులను గమనించడానికి ఈయనకి ఎదురుగా పద్మాసనంలో కూర్చొని గుప్తయోగి మీద తదేక దృష్టిని పెట్టింది. కెమెరాలను గురించి పట్టించుకోవడం మానేసింది. కానీ వాటి పని అవి చేస్తున్నాయి. ఇంతలో గుప్తయోగి శరీరంలో శరీర అవయవాలు అనగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్ళు ఇలా అంతర్భాగాలు ఎక్స్రే లేకుండా చాలా స్పష్టంగా కనిపించటం యోగిత గమనించి మనస్సులోనే ఆశ్చర్యం చెందింది. కొంతసేపటికి రక్తము, రక్తనాళాలు, ఆ నాళాలలో ప్రవహించే ఎరుపు, నలుపు రక్తాలు తేడా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇలా ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా తనకి కనపడుతున్నాయని ఈమె గ్రహించింది. మరికొంతసేపటికి ఇలా రక్తమాంస శరీర అవయవాలు కనిపించటం మానేసి కేవలం అస్థిపంజరం అనగా కపాలం, ఎముకలు మాత్రమే చాలా స్పష్టంగా, అంటే గుప్తయోగి మాంస శరీరం కాస్త అస్థిపంజరంగా కనపడుతోందని ఈమె గ్రహించింది. మరికొద్దిసేపటికి ఈ అస్థిపంజరంలోని ప్రతి ఎముకలో ఉండే అతి సూక్ష్మమైన రక్తనాళాలు కనిపించడం మొదలుపెట్టినాయి. కొద్దిసేపటికి ఈ రక్తనాళాలు చాలా స్పష్టంగా పెద్దవిగా కనపడుతూ వీటికున్న 13 యోగ చక్రాలు ఒక్కొక్కటిగా, అనగా గుదాస్థానం నందు మూలాధార చక్రము, మర్మాంగం నందు స్వాదిష్టాన చక్రము, బొడ్డునందు మణిపూరక, వక్షస్థలం మధ్యలో అనాహత, కంఠమునందు విశుద్ధ, బొట్టు పెట్టుకునే భ్రూమధ్య స్థానం ఆజ్ఞాచక్రం, మెదడులో కర్మ, గుణ, కాల, బ్రహ్మ, సహస్ర చక్రాలు, హృదయం నందు హృదయ చక్రము, బ్రహ్మరంధ్రం నందు బ్రహ్మాండ చక్రము ఇలా 13 యోగ చక్రాలు ఏకకాలంలో చాలా స్పష్టంగా యోగితకి గుప్తయోగి శరీరం నందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి, అంటే యోగ గ్రంథాలు చెప్పిన చక్రపద్మాలు అనేవి నిజమేనని తెలుసుకునే సమయంలో ఈమె కాస్త ఏదో తెలియని ఉద్రిక్తతకు, మాటలలో చెప్పలేని స్థితికి తనకి తెలియకుండానే పొందటం ప్రారంభించింది. అయినా కూడా ఇవేమీ పట్టించుకోకుండా యోగిత మనస్సు అంతా గుప్తయోగి శరీరం మీద చాలా పటిష్టమైన ఏకాగ్రత దృష్టితో ఉంది. కొద్దిసేపటికి మూలాధార చక్రంలో ఏదో కదలికలు ఏర్పడటం యోగిత గమనించి నిశిత దృష్టితో గుప్తయోగి శరీరమును చూడటం ప్రారంభించింది. కొన్ని క్షణాల తర్వాత ఈ చక్రం నుండి ఏదో జేగురు రంగుతో పొగ వంటి ఆకారం ఒక పాములాగా పైకి లెగవటం గమనించింది. అంతే ఆశ్చర్యంగా ఈ పొగ కదలిక కూడా పాము కదలికలాగా ఉండటం, పాములాగా ఈ పొగ పైన ఉన్న చక్రాలలోనికి ప్రవేశించటం, అంటే మూలాధారం నుంచి స్వాదిష్టాన, మణిపూరక చక్రాలకి చేరుకోవడం ఈమె గమనించింది. అంతే విచిత్రంగా ఈ చక్రాల యందు వరుసగా సజీవమూర్తిగా గణపతి, లక్ష్మీనారాయణుడు, బాల అమ్మవారు ఈ రూపమూర్తులను చూసి ఈమె ఆశ్చర్యం చెంది దేవతలు ఉండటం నిజమేనని గ్రహించింది. ఇదే సమయంలో గుప్తయోగి శరీరం ఊగిసలాడటం గమనించింది. అప్పుడు ఎక్కడ నుండో ఒక పెద్ద మోటార్ సైకిల్, అంటే బుల్లెట్ బండి శబ్దంలా చేసే శబ్దనాదం వినపడటం, అది కూడా మణిపూరక చక్రం నుంచి వినపడుతోందని ఈమె గమనించింది.
దానితో మరింత శ్రద్ధాభక్తితో అకుంఠిత తదేక దృష్టితో గుప్తయోగి శరీరంను గమనించడం ప్రారంభించింది. ఆ తర్వాత కానీ మూలాధార చక్రం నుంచి తుమ్మెదల నాదం, అలాగే స్వాదిష్టాన చక్రం నుంచి వేణునాదం వినపడుతున్నాయని ఈమె గ్రహించలేకపోయింది. అంటే యోగ గ్రంథాలు చెప్పిన శబ్దనాదాలు ఉండటం, అలాగే వినపడటం నిజమేనని ఈమె గ్రహించింది. ఇంతలో గుప్తయోగి శరీరం మణిపూరక చక్రం నుంచి పెద్ద నాదముగా చిన్న ఘంటానాదం వినపడటం గమనించింది. మరికొద్దిసేపటికి ప్రవేశించే పొగను కుండలిని శక్తి అని, దీని ప్రవాహం ఒక పాము నడకలాగా మెలికలు తిరుగుతూ ఉంటుందని, అందుకే యోగ గ్రంథాలు కాస్త కుండలిని శక్తిని సంకేతంగా పామును ఉంచినారని ఈమె గ్రహించింది. ఆ తరువాత ఈ శక్తి కాస్త గుప్తయోగి శరీరంలో అనాహత చక్రంలోనికి ప్రవేశించగానే దీర్ఘ ఘంటానాదం అను శబ్దనాదం వినపడటం, ఆ తరువాత విశుద్ధ చక్రమునందు వీణానాదం, శబ్దనాదం, ఇలా వరుసగా మిగిలిన చక్రాలలో ఓంకారనాదం, దుందుబీనాదం, కాంస్యనాదం, శృంగనాదం, మేఘగర్జన, శంఖనాదం, తుంకారనాదం, నిశ్శబ్దనాదం, ఈ శబ్దనాదాలను ఆయా చక్రాలయందు కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు యోగిత చాలా స్పష్టంగా విన్నది. అలాగే తన మనస్సులో ఈ చక్రస్థానాలు మరియు ఈ శబ్దనాదాలు, ఈ చక్ర దైవాల రూపురేఖలు ముద్రించుకుంది. మరికొద్దిసేపటికి మూలాధార చక్రమునందు అంగుళ పరిమాణం ఉన్న ఒక దీపకాంతి దివ్య తేజస్సుతో అక్కడి నుండి ఊర్ధ్వముఖంగా పైన ఉన్న స్వాదిష్టాన చక్రమునందు ప్రవేశించడానికి బయలుదేరటం ఈమె గమనించేసరికి ఏదో తెలియని ఉద్రేకానికి, మరికొద్ది క్షణాలలో ఒక యోగి కపాల మోక్షమును ప్రత్యక్షంగా జరగబోయే దానిని చూస్తున్నాననే ఉద్రేకానికి ఈమె లోను కావటంతో దీనిని ఎంత అదుపు చేయాలన్నా చెయ్యలేకపోవటం ఈమె గమనించి మౌనం వహించి ప్రశాంత స్థితిలో జరగబోయే దానిని నిశ్చింతంగా చూడటం ప్రారంభించింది. అంటే ఇంతసేపటి వరకు అన్ని చక్రాలలో కుండలిని శక్తి ఒక పాము మాదిరిగా ప్రయాణించి ఈ చక్రాలను శుద్ధి చేసిందని ఈమె గ్రహించే లోపల ఒక దివ్యకాంతి పుంజం కాస్త స్వాదిష్టాన చక్రంలోనికి ప్రవేశించటం గమనించింది. అంతే విచిత్రంగా అప్పటిదాకా ఒక పద్మములాగా కనిపించిన మూలాధార చక్రము అదృశ్యం అవ్వడం బట్టి చూస్తే ఈ చక్ర విభేదనం చెందుతున్నాయని ఈమె గ్రహించే లోపల స్వాదిష్టాన చక్రం అదృశ్యమైంది. ఇలా వరుసగా ఈ కాంతిపుంజయానం కాస్త మణిపూరక నుండి బ్రహ్మాండ చక్రము దాకా జరుగుతున్న దృశ్యమును చూస్తున్న కొద్దీ యోగితలో చెప్పటానికి వీలు కాని తెలియని ఉద్రిక్తతలో చాలా తీవ్రస్థాయికి చేరుకోసాగింది. మరికొన్ని క్షణాలలో తను ప్రత్యక్షంగా ఒక యోగి కపాల మోక్షమును చూస్తున్నాననే ఆలోచనయే ఈమె గుండె భరించలేని తీవ్ర ఉద్రిక్తతకు ఈమె చేరుకుంటూ ఉండగా గుప్తయోగి కళ్ళు తెరిచాడు. యోగిత బ్రహ్మరంధ్రం నుంచి రక్తం బయటకు విరచిమ్ముతూ ఉండగా తల పక్కకి వాలుస్తూ శరీరం ప్రక్కకి ఒరగటం గమనించిన గుప్తయోగి ఈమెను చూస్తూ కపాల మోక్ష ప్రాప్తిరస్తు అని దీవించాడు. మరుసటి రోజు ఇదే అంశం గురించి తెలుసుకోవాలని వచ్చిన మరొక విలేకరి చేతికి యోగిత కపాల మోక్షం తీసిన కెమెరాల ఫుటేజీని గుప్తయోగి మౌనంగా అందించాడు. తద్వారా ఈ విషయం గురించి లోకానికి తెలిసి యోగిత నిజంగానే గుప్త యోగిని అని అందరూ అనుకొని ఈమె పార్థివ దేహానికి నమస్కరించారు. శుభం భూయాత్.